ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టారు ఎమ్మెల్యేలు. చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రత్యేక చర్యలు చేపట్టారు. నియోజకవర్గంలో గంజాయి నిర్మూలనతో పాటు భూ కబ్జాలు, సెటిల్మెంట్లు చేసే ముఠాలపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. చంద్రగిరిలో స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన పలు అంశాలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ భూముల్లో రాజకోటలను తలపించే వైసీపీ కార్యాలయాలు కట్టుకోవడం జగన్ అవినీతికి నిదర్శనమని అంటున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో మా రీజనల్ కోఆర్డినేటర్ గోపినాథ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభమైంది. గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఇవాళ ప్రజాపాలన దిశగా వాళ్ళు అడుగులు వేస్తున్నారు. అయితే చంద్రగిరి నియోజకవర్గంలో 30 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడూ లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని గారు తీసుకురావడం జరిగింది. మొదటి రోజు ఇవాళ ఆయన 3 రోజుల క్రితం కూడా అసెంబ్లీలో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇవాళ ప్రజాపాలన దిశగా ఆయన ముందుకెళ్తున్నారు. సార్, ఎట్లా ఉంది? ఇప్పటికే మీరు అధికారుల నుంచి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఏంటి ఇక్కడ లోటుపాట్లు, వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు వాళ్ళకి ఎటువంటి భరోసా ఇస్తారు? అంటే అధికార వ్యవస్థ బాగుంది. అధికార వ్యవస్థ పైన స్థానిక ప్రజాప్రతినిధులు ఒత్తిడి మేరకు 5 సంవత్సరాలు పని జరగలేదు నాకు అర్థమవుతా ఉంది. ప్రతి చోట చిన్న చిన్న లోటుబాట్లు ఉంటాయి. కొందరు అధికారులు లోటుబాట్లు ఉన్నాయి, అందరూ నేను చెప్పలా. కానీ అధికార వ్యవస్థను మనం మార్చుకుంటే జరుగుతుంది. ఇక్కడ స్థానికంగా ఉన్న హౌసింగ్లో కానీ స్థానికంగా ఉన్నటువంటి పెన్షన్లు, రేషన్ కార్డులు కూడా ఉన్నాయి. ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారితో కూర్చొని మాట్లాడడం జరిగింది. ఎవరెవరైతే అర్హులైనారో వాళ్ళందరూ కూడా 1 మంత్లో ఇవ్వమని చెప్పా. అదేవిధంగా కొత్త పెన్షన్ ప్రకారం ప్రతి ఇంటి వద్దకే స్థానికంగా ఉన్నటువంటి సెక్రటరీ గారు వెళ్ళి ఈ నెల 7,000 రూపాయల పెన్షన్ పంపిణీ చేయమన్నాం. దానికి కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం నాయకులు ఉండొచ్చు, లేదా ప్రోటోకాల్ ఉన్న వాళ్ళు కూడా పెట్టుకొని ఇమ్మంటున్నాను. ఎక్కడ కానీ చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధి బాటపైన పోవాలి తప్పించి నేను కక్ష సాధింపు పోవాలా, దాంట్లో 100%. ఈరోజు మొదటి రోజు బాగుంది కాబట్టి చంద్రగిరి నియోజక హెడ్ క్వార్టర్స్లో ఇక్కడ అధికారులతో గ్రీవెన్స్ సెల్ అయింది. గ్రీవెన్స్ సెల్ అయిన తర్వాత రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం. రివ్యూ మీటింగ్లో ఇక్కడ ఎక్కువ మేజర్గా వచ్చిన సమస్యలు గంజాయి పైన, ఆ గంజాయిని కూడా అరికట్టమని సబ్ ఇన్స్పెక్టర్ గారికి చెప్పా. ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేసి నేను చెప్పా. దాని తర్వాత కొంచెం చిన్న సమస్యలు ఉన్నాయి, డెవలప్మెంట్ సమస్యలు, ఆర్ఎంబీ రోడ్లు కానీ, పంచాయతీ రోజులు కానీ, ఆర్డబ్ల్యూసీ కానీ అన్నీ కూడా చెప్పాం. వాటిని పరిష్కరించే విధంగా ముందుకెళ్తాను. సార్, ప్రజా దర్బార్లో ప్రజలు ఎటువంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు? ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో ఒక మంచి పాలన దిశగా అడుగులు వేస్తున్న సమయం లోకేష్ బాబు గారు కూడా ఆయనే చాలా ఎక్కువ సమయం కూడా వేచి ఉండి చేస్తున్నారు. మీరు కూడా ఇవాళ కార్యక్రమం చేపట్టారు. ఏం ప్రధానంగా ఇక్కడ మనకి ఎటువంటి సమస్యలు? మేజర్గా నా దగ్గరకు వచ్చింది పెన్షన్లు, రేషన్ కార్డులు, పాస్బుక్లు, స్థలాలు ఆక్యుపై చేసుకోండేది, హౌసింగ్లో ఇండ్లు వచ్చి క్యాన్సిల్ అయింది, ఈ సమస్య వచ్చింది. వాటన్నిటిని కూడా నేను చెప్పా, అవి కూడా అర్జీ జరుగుతుంది. సార్, మీరు అంటే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తే వైసీపీకి సంబంధించినటువంటి కార్యాలయాలన్నీ మేము ఇందాక రేణుగుంట సమీపంలో కూడా చంద్రగిరి కోటను తలపించే విధంగా కూడా కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వ సంపద, ప్రభుత్వ భూములు ఇవన్నీ కూడా ఆక్యుపైడ్ చేసుకొని 2 ఎకరాలు 3 ఎకరాలు ఎట్లా మీరు దీనికి సంబంధించి ఏం కామెంట్ చేస్తారు? అంటే వైసీపీ పార్టీ కార్యాలయం రేణుగుంట దగ్గర కట్టారు, మీరు చూసుంటారు. ఫ్రంట్ సైడ్ అంతా చెట్లుంది, చూసేదానికి కార్యాలయం కనపడదు, వెనక నుంచి వాడుకుంటున్నారు. కంప్లీట్ అయినాక ఫ్రంట్ అంటే దొంగదారిన పర్మిషన్ లేకుండా ఏ విధంగా మీరు చూశారు. ఈ చంద్రగిరి హెడ్ క్వార్టర్స్లో కూడా వంకపరంబోకులపైన హైవే మెయిన్ రోడ్లో షాపులు కట్టున్నారు, వంకపరంబోకులు ఆక్యుపై చేసుకున్నారు. ఈ 2 నెలల్లో అంటే ఎలక్షన్ ముందు కొందరు ఆన్లైన్లో ఎక్కించుకోవడం జరిగింది, ఎకరాలు 2 ఎకరాలు. వాటన్నిటిని కూడా తీసి ప్రభుత్వ స్థలానికి ఆధీనం చేసి అక్కడ వేరే విధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా వెళ్తాము. సార్, మన గతంలో జోలికి వెళ్ళకపోతే ఇప్పుడు ఎందుకంటే అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కూడా ఒక ప్రజల్లో ఉన్నటువంటి ఒక అపవాది ఏరా అంటే ఎక్కువగా ప్రజాప్రతినిధులు గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గాలు వదిలిపెట్టి ఇతర ప్రాంతాలు, ఇక్కడ కూడా గతంలో అలానే జరిగింది, ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయి వాళ్ళ వ్యాపారాలు ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు. మాకు ప్రజానాయకుడు కావాలని చెప్పి మీకు ఇవాళ 42,000 ఓట్లు పైగా కూడా ఓట్లు వేసి గెలిపించారు. ఆ ప్రజలకు ఏం చెప్తారు సార్? ఎక్కువ సమయం వెళ్తూనే ఉండాలనేది వాళ్ళ కోరిక. మీకు గెలిచిన రోజే చెప్పా, నేను గెలిచిన దానికి కారణం ప్రతి ఒక్క కార్యకర్తకు రుణపడి ఉంటా. ఈ గెలుపు వచ్చి కార్యకర్తలకి అని చెప్పి విజయం అని చెప్పాను. ఈరోజు కూడా చెప్తున్నా, కార్యకర్తలతో పాటు చంద్రగిరి ప్రజలు, మీరు చూస్తుంటారు, కాలు బాగాలేకపోయినా స్కూల్ బుక్స్ ఫస్ట్ పంపిణీ నేను జిల్లాలో ఎక్కడ నేను చేశాను. ఈరోజు ఫస్ట్ చంద్రగిరి టౌన్లో పెట్టా, తొందరలో గ్రౌండ్ నెట్స్ పైన పెడుతున్నా. నేను వారంలో 3 రోజులు ప్రతి మండల ఆఫీసులో ఉంటాను, ప్రణాళిక వేసుకుంటున్నా.
ఆ ప్రణాళిక ప్రకారం ఉదయం ఒక మండలం, మధ్యాహ్నం ఒక మండలం విధంగా పెట్టుకుంటాను. ఆఫీసులో కూర్చొని సమస్యలు 1 year లోపల పరిష్కరించే విధంగా వెళ్తాను. ఎక్కడైనా కొన్ని ఎక్కువ దీర్ఘకాలకు సంబంధించి ఉంటాయి, అవి కొన్ని కాకపోవచ్చు. వాటిని ఏ విధంగా చేయాలని కూడా అధికారుల దృష్టికి పోతా. నేను 5 సంవత్సరాల్లో ప్రజలకు వద్దే ఉంటా. నా వ్యాపారాలు అంటారా, నాది జీరో వ్యాపారం. నా కొడుకు, నా భార్య సంపాదిస్తే నేను ఖర్చు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కూడా వ్యాపారం నా కొడుకు ఆల్రెడీ వెళ్ళి చేసుకుంటున్నాడు బెంగళూరులో. నాకు వేరే ఏం లేదు. నేను అది పక్కా క్లారిటీగా ఉండా. మీరు ఈరోజు చెప్పిన మాట 4 సంవత్సరాల 11 నెలల తర్వాత కూడా మీరే నన్ను అడగచ్చు. దానికి నేను క్లారిటీగా ఉన్నాను. అదే కొంచెం కాల్ పెయిన్ ఉంది, ఇంకో 20-25%. మొత్తం మీద అంటే నాని గారు అధికారులతో కూడా ఆయన మాట్లాడుతున్నారు. అంటే 5 సంవత్సరాల పాటు కూడా ఆయన ఇక్కడే ప్రజలతో ఉండి ఎక్కువ సమయం వాళ్ళతోనే ఉంటారు. అందువల్లనే ఉదయం 7 గంటల నుంచి కూడా పార్టీ ఆఫీస్లో ఉంటాను. దాని తర్వాత పార్టీ కార్యక్రమాల్లో కూడా నియోజకవర్గం పూర్తిగా కూడా ఉంటాను. ఎవరికి ఏ సమస్య వచ్చినా, అధికారులకు కావచ్చు లేదంటే ప్రజలకు ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి నేరుగా వచ్చి చెప్పచ్చంటూ కూడా నాని గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కోటి కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, చంద్రగిరి నుంచి.